గవర్నమెంట్ మారింది, ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది. బాగానే ఉందా? ఎలా చేస్తున్నారు బాబు గారు పరిపాలన? బాగానే బాగా చేస్తున్నారా? ఓకే. మరి ఇప్పుడు నిత్యావసర సరుకులు తగ్గిస్తా అన్నారు రేట్లు, మరి ఏమైనా తగ్గాయా పెరిగాయా, ఎలా ఉంది సిచ్యువేషన్? ఏం మరి తగ్గిస్తా అంటున్నారు కానీ ఇంకా మరి తగ్గిస్తారు, తగ్గికుండా ఎట్టుంటారండి. తగ్గిస్తారంటారు. సూపర్ 6 అన్నారు, మరి అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? చెయ్యాలిగా, అన్నీ వరుసనే వస్తాయి, నిమ్మలంగా వస్తాయి. నిమ్మలంగా వస్తాయంటారు. ఓకే. మరి జగన్ గారి ప్రభుత్వంలో వచ్చాయి ఏమైనా పథకాలు మీకు? నాకేం రాదు. మీకేం రాలేదు. ఓకే. అప్పుడు ఎలా చేశారు? అప్పుడు మాదిరిగా పర్వాలేదు, ఆయనైనా కానీ. పర్లేదు. ఓకే. మరి ఇప్పుడు బాబు గారు కూటమి ప్రభుత్వం ఈ సూపర్ 6 అమలు చేస్తుంది, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది అని చెప్పేసి మీకు నమ్మకం ఉందా? చేస్తారు, చేయకుండా ఎట్టుంటారు అంతే మరి అన్నాక. ఓకే. కూటమి ప్రభుత్వం నచ్చిందా మరి మీకు? ఓకే. ఎలా ఉంది గవర్నమెంట్? రేపు వచ్చేది 5 నెలలుగా బాగుందా? బాగుందా? బాగానే ఉంది, బాగానే ఉందా? ఎక్కడ ట్రబుల్ లేదు. మరి ట్రబుల్ అని చెప్పేసి జగన్ చెప్తున్నారు కదా. ఆయన చెప్పుకుంటాడు, అన్ని రకాల మాటలు మాట్లాడతాడు. ఏది అంత అప్ అండ్ డౌన్ చేసిపోయాడుగా. అవన్నీ ఎవరు భరించాడు? చేసినాయని ఇప్పుడు ఎక్కినాయని భరించుకోవాలి అన్ని. అంటే కరెంటు బిల్లులు మండిపోతున్నా తగ్గిస్తా అని చెప్పేసి బాబు గారు చెప్పారు. మరి అదే బాబు గారి ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయని చెప్పేసి నిరసనలు తెలియజేస్తున్నారు అందరూ. వచ్చిన నెల ఏమైనా తగ్గిస్తాడు, జనవరి నుంచి తగ్గితే జనవరి నుంచి తగ్గిస్తాడు అయ్యా. అది అంతే అంటారు. అంతే. అంటే దీపావళికే పెంచుతాను కదా, దీపావళికి కరెంటు బిల్లులు పెంచుతాను కదా. ఏం పెంచలేదా? అందరూ మామూలుగానే యథప్రకారంగానే కొట్టుకుంటున్నారు, యథప్రకారంగానే తీసుకుంటున్నారు. ఓకే. బాగుందా? నచ్చిందా మీకు? బ్రహ్మాండంగా ఉందా? మరి వస్తాయా సూపర్ 6 మొత్తం వస్తాయని నమ్మకం ఉందా? ఓకే. ఓకే.